వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం మిస్టీరియస్ మూవీ రివ్యూ చూద్దాం. మిస్టీరియస్లో వచ్చేసి మిస్ అని చెప్పి అక్కడ స్టార్టింగ్ నుంచి మిస్ అని చెప్పి ఇంకా హౌస్ పేరు మీద మిస్ అని చెప్పి చూపిస్తారు. మనకు క్లైమాక్స్ వరకు తెలియదు ఆ మిస్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే ఇక్కడ హీరో వచ్చేసి ఒక ఆర్కిటెక్ట్. స్టార్టింగ్లో వచ్చేసి ఇంకా ఒక అతను ఒక ఎస్ఐ వచ్చేసి మిస్సింగ్ అని చూపిస్తారు. ఒక ఎస్ఐ తను వచ్చేసి మిస్సింగ్ అని చూపిస్తారు. తను ఎలా మిస్ అయ్యాడు ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు పోలీసులు. అయితే వీళ్ళ హీరో ఇంటికి వస్తారు. హీరో ఇంటికి వస్తే స్టార్టింగ్ నుంచి ఇంకా వాళ్ళకు డిఫరెంట్గా వస్తుంది. స్టార్టింగ్ వచ్చే వరకు హీరో ఇంటికి వచ్చే వరకు వాళ్ళ మిస్సెస్ వచ్చేసి ఇంట్లో ఉండని చూస్తారు. అయితే ఆ హీరో వచ్చేసి ఎస్ఐ వచ్చేసి తన క్లాస్మేట్ అని చెప్పి చూపిస్తారు. అయితే నెక్స్ట్ వచ్చే వరకు అది వాళ్ళకి తెలుస్తుంది వారింట్లో వాళ్ళిద్దరు ఎవరు లేరు, వాళ్ళు వచ్చేసి గోవాకు వెళ్ళారని చెప్పి చూపిస్తారు. అక్కడ గోవా దగ్గర ఉన్నారు, గోవాలో వాళ్ళకి లైట్ యాక్సిడెంట్ అయిందని చెప్పి ఫస్ట్ నుంచే వీళ్ళకి ఇంకా ఆ ఇంట్లో ఏదో దయ్యం ఉన్నట్టు వాళ్ళకు తెలుస్తుంది. ఇంట్లో మిస్టీరియస్ ఏముందని చెప్పి హీరో వచ్చేసి తను ఆ ఇల్లు కొత్తగా ఉంటాడు. అది వచ్చేసి ఆ హౌస్ వచ్చేసి తన సేమ్ ఆర్కిటెక్ట్ తన ప్లాన్ బట్టే ఉంటుంది. హీరో వచ్చేసి తన ప్లాన్ బట్టి ఎలా ఉందని చెప్పి తను అనుకుంటాడు. క్లైమాక్స్లో తెలుస్తుంది ఇంతకీ ఆ ఇల్లు ఎవరు కట్టించారు ఏంటి అని చెప్పి. సెకండ్ హాఫ్లో వచ్చేసి ఇంకో హీరోయిన్ ఉంటుంది మిస్సరా అని చెప్పి, తన స్టోరీ చూపిస్తారు. హీరో లవ్ స్టోరీ. తను వచ్చేసి తన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంటుంది. వాళ్ళ లవ్ స్టోరీ చూపిస్తారు సెకండ్ హాఫ్లో. ద క్లైమాక్స్ ఏంటి, ఇంతకు ఎస్ఐని ఎవరు చంపారు ఏంటి, అది ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు ఏంటి, అది మీరు మూవీలో చూడండి. టోటల్ మూవీ అయితే పర్లేదు. ఇక్కడ హీరో వచ్చేసి ఇప్పుడు అమ్మోరు సీరియల్ వస్తుంది ఈటీవీలో, అందులో యాక్టర్. తను ప్రీవియస్ ఈ మూవీ వచ్చేసి 2 years బిఫోర్ రిలీజ్ అయింది. 2020 ఆ టైంలో, 4 years బిఫోర్ 22 రిలీజ్ అయింది అనుకుంటా. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం మూవీ అయితే పర్లేదు, యావరేజ్ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3 out of 5 వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.